హలో నమస్తే. నేను గోవర్ధన్ ముఖ్యర్ల. సో ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్‌కి సంబంధించిన లొకేషన్ గురించి తీసుకొచ్చాను మీకు. సో మేజర్ ఏంటంటే మనకు షాద్‌నగర్ అంటే బెంగుళూరు హైవే షాద్‌నగర్ సైడు ఒక మంచి సెజ్ సర్కిల్ ఉన్నది. సో ఈ సెజ్ సర్కిల్ గురించి సహజంగా ఎవరికీ తెలవదు. సో ఈ బెంగుళూరు హైవే సైడ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే మనం ప్లాట్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటామో రియల్ ఎస్టేట్‌లో, సో మేజర్‌గా మనం క్యాజువల్‌గా థింక్ చేసేది కొత్తూరు, నందిగామ, షాద్‌నగరు. సో రోడ్డు స్ట్రెయిట్‌గా చూస్తాము. దాని తర్వాత బాలానగరు, రాజాపూరు, తర్వాత జడ్చర్ల, బూర్గుల అని ఇలా రోడ్డు స్ట్రెయిట్ చూస్తాము. కానీ సో ఈ ఎంటైర్ ఈ బెంగుళూరు హైవేలో ఒక కీ రోల్ పోషించే లొకేషన్ ఏంటంటే షాద్‌నగర్. సో ఈ షాద్‌నగర్‌లో ఒక సెజ్ సర్కిల్ ఉంది. సో సహజంగా ఆ సెజ్ సర్కిల్ గురించి ఎవరికీ తెలవదు. సో మనం ఆ సెజ్ సర్కిల్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అసలు ఎందుకు పెట్టాలి, ఏంటి అనేది చెప్పడానికి ముందు అసలక్కడ ఏం రాబోతుంది? అది ఆ లొకేషన్ దేనికి దగ్గర? ఆ లొకేషన్ ఎలా డెవలప్ కాబోతుంది? సో అన్ని డీటెయిల్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి మీకది రోడ్ మ్యాప్ ఎలా ఉన్నదనేది ఒకసారి చూద్దాం మనం. సో మనం ఇది ఒకసారి చూసుకుంటే ఇది మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16. మన బెంగుళూరు హైవే ఎగ్జిట్ నెంబర్ 16 నుంచని బెంగుళూరు హైవే వెళ్తాము. సో బెంగుళూరు హైవే షాద్‌నగర్ అని అంటారు. లేకపోతే ఎగ్జిట్ నెంబర్ 16ని శంషాబాద్ ఎగ్జిట్ అంటాము. సో లేదు అనుకుంటే దీన్నే మళ్ళా చిన్న గోల్కొండ ఎగ్జిట్ అని కూడా అంటారు. సో ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16. సో అక్కడి నుంచని మనకి స్ట్రైట్ ఇలా వచ్చేస్తే ఫస్ట్ తిమ్మాపూర్ వస్తుంది. ఈ ఏరియాలో తిమ్మాపూర్ వస్తుంది. తిమ్మాపూర్ తర్వాత కొత్తూరు, కొత్తూరు తర్వాత నందిగామ, నందిగామ నుంచని షాద్‌నగర్. సో బిఫోర్ ఒకసారి కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్ గురించి మాట్లాడుకుందాం. సో కొత్తూరు వచ్చేస్తే మనకిక్కడ యావరేజ్‌గా ప్రైజెస్ ఒకటి మాట్లాడుకుంటే కొత్తూరు ఏరియాలో మనకు 20,000 పర్ స్క్వేర్ యార్డ్ వరకు దొరుకుతాయి. 20, 25 ఆ రేంజ్‌లో దొరుకుతాయి. సో దాని తర్వాత నందిగామ కూడా అప్ టు 20,000 వరకు దొరుకుతాయి. సో మనం మేజర్‌గా మాట్లాడాలనుకునే ఒక లొకేషన్ ఏంటి అనంటే ఈ షాద్‌నగర్. సో ఈ షాద్‌నగర్ దగ్గర సెజ్ సర్కిల్ అసలు ఎక్కడ ఉంది, ఎటు సైడ్ ఉందనేది ఒకసారి ఇది చాలా కీన్‌గా అబ్జర్వ్ చేయండి. చాలా డీప్‌గా ఉంటుంది ఇది. క్లియర్‌గా మీరు ప్రతి పిన్ టు పిన్ మీరు వింటేనే, పిన్ టు పిన్ మీరు అర్థం చేసుకుంటేనే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది షాద్‌నగర్ ఇది. సో ఈ షాద్‌నగర్ దగ్గర మనం టువర్డ్స్ జడ్చర్ల ఉన్నామనుకోండి. సో ఈ ఫేస్‌లో ఉన్నాం మనం. అంటే టువర్డ్స్ సౌత్ ఉన్నామనుకోండి. సో ఇక్కడ షాద్‌నగర్ టౌన్‌లోకి రావాలి. అంటే బెంగుళూరు హైవే, న్యూ హైవే బైపాస్ నుంచి కాకోకుండా ఓల్డ్ బెంగుళూరు హైవే నుంచని బెంగుళూరు హైవే లోపలికి టౌన్‌లోకి ఎంటర్ అయితే ఇక్కడ మనకు షాద్‌నగర్ దగ్గర టౌన్‌లోకి ఎంట్రీ అయిన తర్వాత మనకు బస్ స్టాప్ ఉంటుంది. సో షాద్‌నగర్ బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ నుంచని రైట్ తీసుకుంటే పరిగి రోడ్డు. ఇగో ఈ పరిగి రోడ్డుకు షాద్‌నగర్ నుంచని సెజ్ సర్కిల్ ఎగ్జాక్ట్‌లీగా షాద్‌నగర్ నుంచని 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఎలికట్ట సెజ్ అంటాం. సహజంగా ఎలికట్ అనే లొకేషను. సో ఈ ఎలికట్ అనే లొకేషన్ అంటే అదొక్కటే సెజ్ కదా అని అంటే కాదు. యాక్చువల్ అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది. ఎలికట్ విలేజ్ కంటే జస్ట్ ఒక 1 కిలోమీటర్ ముందే అంటే ఇది సర్కిల్. ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది. సో ఇది ఎలా అనంటే ఇప్పుడు ఇక్కడ ఈ సర్కిల్ నుంచి అని మనం స్ట్రైట్ ఒక 1 కిలోమీటర్ ముందుకెళ్ళిపోతే ఇక్కడ ఎలికట్ట సెజ్ ఉంటుంది. దీనికంటే ముందే ఉన్నది ఈ సర్కిల్. ఇది అంత కీ రోల్ ఎందుకు పోషిస్తుంది అని అంటున్నానంటే ఈ సర్కిల్ నుంచి టువర్డ్స్ మనం ఇలా పరిగి రోడ్లో ఉంటే, ఇది పరిగి రోడ్, ఇది పరిగి ఫేసింగ్లో ఉంటే రైట్ సైడ్ ఇదంతా కూడా సెజ్జెస్కి వెళ్ళే రోడ్డు. ఈ సెజ్ సర్కిల్ అని దీన్ని ఎందుకు చెప్తున్నాము అని అంటే ఈ రౌండ్గా ఉన్న దగ్గర ఇక్కడనే ఎలికట్ట సెజ్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ సర్కిల్ నుంచి అని షాబాదు, చందనవెల్లి, సీతారాంపురం, హైదరాబాదు ఈ సెజ్జెస్, వీటితో పాటు ఎలికట్ట సెజ్. ఇక్కడ మేజర్ మనం గమనించాల్సింది ఏంటనంటే షాబాదు, చందనవెల్లి, సీతారాంపురం, హైదరాబాదు ఇవన్నీ కూడా 10 to 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి ఈ సర్కిల్కి. దాని తర్వాత ఇదే సర్కిల్కి ఎలికట్ట సెజ్ అనేది 1 కిలోమీటర్ ఉంటుంది. దీనికి షాద్‌నగర్ టౌన్ అనేది టౌన్ ఎగ్జాక్ట్ పాయింట్ బస్ స్టాండ్ అయితేనేమో మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కానీ షాద్‌నగర్ టౌన్ అనేది మాత్రం ఇక్కడికి ఈ సర్కిల్కి కరెక్ట్గా అంటే ఇప్పుడు ఏదైతే షాద్‌నగర్ టౌన్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అయిందో లాస్ట్ రెసిడెన్షియల్ పాయింట్ చూసుకుంటే, లాస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ నుంచి చూసుకుంటే ఈ సెజ్ సర్కిల్ అనేది కరెక్ట్ మనకు ఒక 700 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో షాద్‌నగర్ టౌను
ఇటు సైడ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, ఈ సెజ్ సర్కిల్ సైడ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, అంటే రెసిడెన్షియల్ పెరుగుతుంది. టౌన్ మొత్తం కూడా ఇటు సైడ్ ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. ఇక్కడ ఎలికట్టే కూడా ఇటు షాద్ నగర్ సైడు ఎక్స్పాండ్ అవ్వుకుంటూ వస్తుంది. సో అందుకని ఈ సెజ్ సర్కిల్ అనేది కీ రోల్ పోషించబోతుంది. ఈ సెజ్ సర్కిల్లో మనకు రానున్న రోజుల్లో గజం 40 నుంచి 50 వేలు పెట్టినా కానీ దొరకని పరిస్థితి వస్తుంది. సో ఇదొక పాయింట్. అయితే దీంతో పాటు ఇదే సెజ్ సర్కిల్కి కరెక్ట్గా 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో కుందుర్గు వస్తుంది. సో ఈ కుందుర్గు అనేది మనకు త్రిపులార్ ఏదైతే వస్తుందో త్రిపులార్కి కుందుర్గు దగ్గర ఎగ్జిట్ పాయింట్ ఉన్నది. సో ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ పాయింట్ పెట్టారంటే ఈ పరిగి రోడ్డుని రీసెంట్గా 162 కోట్ల రూపాయలతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 లైన్ కింద దీన్ని రోడ్ వైండింగ్ చేస్తుంది. సో దీనికి ఆల్రెడీ ఈ సెజ్ సర్కిల్ వరకు షాద్ నగర్ నుంచి ఈ సెజ్ సర్కిల్ వరకు 4 లైన్ రోడ్డు ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఈ సెజ్ సర్కిల్ నుంచని 4 లైన్ రోడ్డు లేదు, జస్ట్ 2 లైన్ రోడ్డు మాత్రమే ఉంది. దీన్ని ఇప్పుడు 4 లైన్ రోడ్డు కింద 162 కోట్ల రూపాయలతోటి వర్కులు స్టార్ట్ చేశారు. పరిగి నుంచని షాద్ నగర్కి వర్కులు స్టార్ట్ అయినాయి. సో దీనికి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే త్రిబుల్ ఈ సెజ్ సర్కిల్ నుంచని ఈ త్రిబులార్కి కరెక్ట్గా 4-4.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మనం ఇక్కడ త్రిబులార్ని గమనిస్తే ఈ త్రిబులార్కు ముందు ఎలికట్ట సెజ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది. ఈ రింగ్ నుంచని ఇటు సైడు షాబాదు, చందనవెల్లి, సీతారాంపురం, హైదరాబాద్ వెళ్ళొచ్చు. దాంతోపాటు కంది వెళ్తుంది. ఇప్పుడు ఈ రోడ్డు 4 లైన్ రోడ్డు, ఇది చిన్న రోడ్ ఏం కాదు, ఇది 4 లైన్ రోడ్డు. దీనికి ఈ రూట్లో కంది వెళ్తాము, శంకరపల్లి వెళ్తాము, చేవెళ్ళ వెళ్తాము. కంది దగ్గర ముంబై హైవేకి టచ్ అవుతాము, శంకరపల్లి వెళ్తాము, చేవెళ్ళ వెళ్తాము. సో ఇది ఎందుకు కీ రోల్ పోషించబోతుందంటే సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి ఈ సెజ్ సర్కిల్కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో షాద్ నగర్కి సెజ్ సర్కిల్కి కరెక్ట్ మిడిల్ పాయింట్లో 18 ఎకరాలలో విల్లా కన్స్ట్రక్షన్ చేయబోతున్నాడు. రీసెంట్గా జస్ట్ 10 రోజుల కింద చూసిన అప్డేట్ లైవ్లో చూసాం మేము ఇది. సో ఇక్కడ ప్రజెంట్ ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే ఒకవేళ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే స్టిల్ ఈ రోజున్న రేట్లు మాత్రం 20 నుంచి 25 వేల మధ్యలో ఉన్నాయి ఈ షాద్ నగర్ నుంచి సెజ్ సర్కిల్ బిట్వీన్లో. మళ్ళీ ఈ సెజ్ సర్కిల్ నుంచని కుందుర్గు మధ్యకి వెళ్ళిపోతే మనకు దగ్గర 15 నుంచని 20 వేలు, కొన్ని రోడ్డు ఫేసింగ్ ఉన్న ప్రాజెక్టులు కొన్ని లిటిల్ బిట్ 23 వేలు కూడా అమ్ముతున్నాయి. సో మేజర్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి షాద్ నగర్ బస్ స్టాండ్ నుంచని కిషన్ నగర్, హాజీపల్లి, కిషన్ నగర్ వెళ్ళే రోడ్డు కూడా ఉంటుంది. ఇది కూడా షాద్ నగర్ నుంచని ఇది త్రిపులారు అరౌండ్ మనకు 9 to 10 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా వస్తుంది. సో దీంతో పాటు ఈ త్రిపులార్కి ఏదైతే ఈ రోడ్డు ఉందో, ఈ 4 లైన్ రోడ్డు ఏదైతే ఉందో సెజ్ సర్కిల్కి వెళ్ళే, సెజ్జెస్కి వెళ్ళే, ఇది శంకరపల్లి, షాబాదు, చందనవెల్లి, సీతారాంపురం, హైదరాబాద్కి వెళ్ళే రోడ్డు, కంది, శంకరపల్లి, చేవెళ్ళకి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డుని ఇలా మళ్ళా త్రిపులార్కు కనెక్ట్ చేయబోతున్నారు. ఇది సౌత్ కుందుర్గు దగ్గర కనెక్ట్ చేయబోతున్నారు. నార్త్ కుందుర్గు ఉంటుంది, సౌత్ కుందుర్గు ఉంటుంది. సౌత్ కుందుర్గు దగ్గర కనెక్ట్ చేయబోతున్నారు. అది 4 లైన్ రోడ్డు. సో ఇది ఎప్పుడు చేస్తారో ఏంటో అనేది అయితే కాదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీనికి కూడా అతి తొందరలో గవర్నమెంట్ టెండర్లు పిలవబోతుంది. సో రానున్న రోజుల్లో మనకు రానున్న ఒక 3 to 5 ఇయర్స్లో ఈ ఏరియాలో ఈ షాద్ నగరు, ఈ సెజ్ సర్కిల్, ఈ ఎలికట్ట, ఈ ప్రాంతం చాలా బూమింగ్లోకి వెళ్ళబోతుంది. అది కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది, అట్ ద సేమ్ టైం కమర్షియల్ డెవలప్మెంట్ కూడా బాగా ఉంటుంది. మీరు ఒకసారి షాద్ నగర్ వెళ్ళినప్పుడు ఈ పరిగి రోడ్డుని గమనించండి. పరిగి రోడ్డుని గమనిస్తే మీకు ఒక డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్, అపార్ట్మెంట్స్, 3 floors 5 floors అపార్ట్మెంట్స్ కూడా ఇటు సైడే కన్స్ట్రక్షన్ ఉన్నాయి. న్యూ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా G+1 G+2 మొత్తం కూడా ఇటు సైడే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్, డిఫరెంట్ షాపింగ్ మాల్స్, మంచి కార్పొరేట్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఇటు సైడే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో మేజర్గా ఏంటంటే ఈ సెజ్ సర్కిల్ రానున్న ఒక 5 yearsలో సెజ్ సర్కిల్ వరకు కూడా ఈ షాద్ నగర్ టౌన్ అనేది ఫుల్ కాబోతుంది. సో ఇది ఈ సెజ్ సర్కిల్కి సంబంధించి ఈ ఎంటైర్ పార్ట్లో ఈ షాద్ నగర్ సెజ్ సర్కిల్ అనేది చాలా కీ రోల్ పోషించబోతుంది. మీ ఇన్వెస్ట్మెంట్కు 100% గ్యారంటీ ఇచ్చే సర్కిల్ ఏదన్నా ఇన్వెస్ట్మెంట్కి ప్లేస్ ఉందంటే ఈ సెజ్ సర్కిల్. మ్యాక్సిమం మీకు దొరికితే షాద్ నగర్ నుంచి సెజ్ సర్కిల్ బిట్వీన్ ప్లాన్ చేయండి. ఒక సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక వ్యక్తి విల్లాసే కాకుండా ఇంకొక 4 కార్పొరేట్ కంపెనీలు కూడా అక్కడ విల్లాస్కి వెళ్ళిపోతున్నాయి. దాంట్లో 2 మాత్రం వీకెండ్ విల్లాస్ వస్తున్నాయి, మిగతా 2 మాత్రం మళ్ళీ
మామూలుగా మనం లైవ్లో ఉండే జీవించడానికి ఉపయోగపడే విల్లాస్ వస్తున్నాయి. సో ఈ ప్రాంతం మాత్రం మీకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్కి. సో మీరు ఏమైనా దీంట్లో ప్లాన్ చేయదలుచుకుంటే ఇటు సైడ్ సెజ్ సర్కిల్ సైడ్ ప్లాన్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ప్లాన్ చేయండి. ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే మనకు 20 నుంచి 25 వేల మధ్యలో ఇగో ఈ పార్ట్లో ఉన్నాయి. షాద్నగర్ నుంచి సెజ్ సర్కిల్ వరకు 20 నుంచి 25 వేల మధ్యలో ఉంటాయి. సెజ్ సర్కిల్ నుంచి అని మళ్ళీ కుందుర్గు వరకు 15 నుంచి 20, 21, 22 కూడా ఉన్నాయి. సో ఇది దీనికి సంబంధించింది. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. షాద్నగర్ దాకా రావాలి. షాద్నగర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సెజ్ సర్కిల్ వస్తుంది. ఒక సర్కిల్ వస్తుంది, ఇక్కడ రింగ్ వస్తుంది. ఈ రింగ్ స్ట్రైట్ వెళ్ళిపోతేనేమో ఎలికట్ట, తర్వాత కుందూరుకి వెళ్తాము. లేదు ఈ రింగ్ నుంచి రైట్ తీసుకుంటే మళ్ళీ షాబాదు, చందనవల్లి, సీతారాంపురం, హైదరాబాద్ వస్తాం. సో దాంతోపాటు కంది, శంకరపల్లి, చేవేలు వెళ్తాం. ఇగో ఈ సెజ్జు, ఈ ఎలికట్ట సెజ్జు, షాబాదు, చందనవల్లి, సీతారాంపురం, హైదరాబాదు సెజ్జులు మొత్తం కలుపుకుంటే యావరేజ్గా ఇప్పుడు దగ్గర 1,00,000 నుంచి 1,50,000 ఎంప్లాయ్మెంట్ ఉంది. సో మీరు కావాలనుకుంటే దీనికి సంబంధించిన గూగుల్ చేస్తే కూడా మీకు దాంట్లో దొరుకుతుంది. సో ఇది దీనికి సంబంధించింది. సో నా సర్వీస్ మీకు ఏమైనా కావాలనుకుంటే సో నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. 9390487807. థ్యాంక్ యూ సో మచ్.